అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కట్టి ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో చాలా స్పెషల్ అండి. చాలా క్విక్గా 5 మినిట్స్లో మనం ఇన్స్టెంట్ సేమియా పాయసం చేసుకోవచ్చని మీకు తెలుసా? అవునండి, ప్రాసెస్ అయితే 5 మినిట్స్లో అయితే ఇట్టే ఫినిష్ అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికి ముందుగా కావాల్సింది ఇన్స్టెంట్ వెర్మిసెల్లి పాయసం మిక్సర్. ఇది మనకి డీమార్ట్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఆన్లైన్లో కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. 5 మినిట్స్లో 3 స్టెప్స్లో ఈ పాయసాన్ని ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ని అయితే తీసుకోవాలి. 2 కప్పులకి 2 కప్పుల వరకు అయితే ఈ వర్మిసెల్లి అయితే మిక్సర్ అయితే వస్తుంది. దీన్ని ఈ వాటర్లో వేసేసుకొని ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి. వీటిలోనే వేయించిన మనకి సేమియాలు, అలాగే షుగర్ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్లు, ఇలాచీ కూడా అయితే వచ్చేస్తుంది. వీటిని చక్కగా ఉండలు లేకుండా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. కాస్త ఒక్క 2 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత మనకి 1/2 లీటర్ వరకు మిల్క్ అయితే పడుతుంది. 1/2 లీటర్ మిల్క్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనం కాచి చల్లార్చిన పాలు కూడా అయితే వేసుకోవచ్చు, లేదు అంటే ప్యాకెట్ పాలు డైరెక్ట్గా అయినా సరే వేసేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం కలుపుతూ అయితే ఉండాలండి. ఎందుకంటే సేమియాలు వేసాము కదా, అవి అడుగు పట్టకుండా అయితే మనం కలుపుకుంటూ అయితే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు వచ్చే అరోమా ఉంది చూసారా, చాలా అంటే చాలా బాగుందండి. మనం హోమ్ మేడ్ పాయసం చేసుకుంటే ఎలా ఉందో సేమ్ టేస్ట్ అలాగే అయితే ఉందండి. అమ్మ చేతి పాయసం లాగా అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలి. అంతే అండి, ఇన్స్టెంట్ పాయసం రెడీ. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతే.